మేడం సైకిల్ని ఏమంటారు? గుర్తులు రాలేదు మేడం. ద్విచక్రిక అంటారండి. అలాగే అంతేనా? ద్విచక్ర వాహనం అని అసలు అక్కడ వాహనం అవసరం లేదు. ద్విచక్రిక అంటే సైకిల్ అన్నమాట. శర్మ సార్ ఇచ్చిన ప్రశ్నావళిలో ఇంతకు ముందు అది కవర్ చేశారండి, అందుకే నేను ఇచ్చాను అన్నమాట. అవునవును, అంటే అదే అది వచ్చినట్టుంది కానీ నాకు గుర్తు రాలేదు. కొన్ని పదాలు అంత వెంటనే గుర్తుకు రావండి, అందుకే మనం ఎక్కువ ప్రాక్టీసే ఇంపార్టెంట్. మరి ఇది లేడీ అనేది హిరణ్యం అంటారు, సువర్ణ హిరణ్యం అని. మృగ అంట చాలండి. ఓకే మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేద్దామండి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం క్వశ్చన్స్. లాస్ట్ లో అన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరే కృష్ణ అండి అందరికి. మనం చతుర్థి విభక్తి వరకు నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. తర్వాత యథా తథా కూడా నేర్చుకున్నాం, అవునా? చతుర్థి విభక్తి అంటే ఏమిటి? మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు దానికి కారకం ఏమని చెప్పుకున్నాము? ఎవరైనా చెప్పగలరా? అదే మేడం, కారకం అంటే మనము అది ఏ సిచ్యువేషన్ లో వాడుతున్నామో చెప్తోంది కదా. కరెక్ట్. ప్రథమా విభక్తి కర్త, కర్తృకారకం. ద్వితీయ విభక్తి కర్మకారకం, తృతీయ విభక్తి కరణకారకం, చతుర్థి విభక్తి సంప్రదాన కారకం. అది తెలుసుకున్నాం కదా. చతుర్థి విభక్తిలో రామకి రామాయ అని వస్తుంది. సీత అనే స్త్రీలింగానికి అయితే సీతాయై అని వస్తుంది ఏకవచనంకి. అదే బహువచనం అయితే రామేభ్య సీతాభ్య. అంతేనా? అంటే ఒక రాముడి కొరకు, ఒక సీత కొరకు, చాలా మంది రాముళ్ళ కొరకు, చాలా మంది సీతల కొరకు. ఇలా అన్ని నేర్చుకున్నాం కదండి. నా కోసం అంటే మహ్యం, మా అందరి కోసం అంటే అస్మభ్యం, నీ కోసం అంటే తుభ్యం, మీ అందరి కోసం యుష్మభ్యం. ఓకేనా? అతడి కోసం తస్మై, వాళ్ళందరి కోసం తేభ్యః, ఆమె కోసం తస్యై, ఆ స్త్రీలందరి కోసం అంటే తాభ్యః. ఇంతవరకు నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం పంచమి విభక్తి కొంచెం తెలుసుకుందాం, ఓకేనా? మనకి చతుర్థి విభక్తి ఏంటి? సంప్రదాన కారకం. అంటే ఎప్పుడైతే మనం ఒకటి ఇస్తున్నామో, పక్క వాళ్ళని ఆనందపరుస్తున్నామో దానికి సంప్రదానం అని పేరు అన్నమాట. అలా ఇచ్చేటప్పుడు అలా వాడేది సంప్రదానం. పంచమి విభక్తి ఏమిటి? అపాదాన కారకం అంటారు, ఓకేనా? అపాదానం అంటే ఒక దాని నుంచి విడిపడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి ఒక పండు ఉంది, ఆ చెట్టు మీద పండు ఉంది అంటే ఆ పండు అనేది ఎక్కడుంది? చెట్టుకి రిలేట్ అయి ఉంది. ఎప్పుడైతే ఆ చెట్టు మీద నుంచి పండు కింద పడిపోయిందో చెట్టు నుంచి దూరం అయినట్టే కదా. మనం తెలుగులో కూడా అదే అంటాం కదండి, నుండి, వలన, కంటే, పట్టి, అలా. సో కొన్ని తెలుగులో ఉన్నవి వాడుకుంటాము, యాజ్ ఇట్ ఈజ్ గా ఉండదు. బట్ ఆ 4 ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఏంటి? చెట్టు నుండి కింద పడుతుంది అంటే చెట్టు నుంచి దూరం అవుతోంది. అలాంటప్పుడు మనము పంచమి విభక్తిని వాడతాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా అండి? ఇందులో ఎవరికన్నా డౌట్ ఉందా? అర్థమైందండి. ఇది ఒక సిచ్యువేషన్. ఎప్పుడైతే ఒక చెట్టు నుంచి పండు పడుతుంది అంటే ఒక దాని నుంచి దూరం అవుతుంటే దేని నుండి దూరం అవుతోంది అన్నదానికి మనం పంచమి విభక్తి పెడతాం అన్నమాట. ఓకేనా? రెండవ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఒక కంపారిజన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలకుడు ఉన్నాడు, ఒక రాముడు ఒక కృష్ణుడు ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాముడిని కృష్ణుడిని కంపేర్ చేస్తున్నారు అంటే మీరు రాముడిని కృష్ణుడితో కంపేర్ చేస్తుంటే రాముడి కంటే కృష్ణుడు గొప్పవాడు అలా చెప్తాం కదా. అలా కూడా పంచమి విభక్తి వాడతాం అన్నమాట. సీత కంట
ఇంకొకళ్ళు ఎవరో గొప్పవాళ్ళు అలా చెప్పేటప్పుడు కూడా వాడతాం. ఓకేనా? అంటే నుండి, కంటే ఈ రెండు అయిపోయాయి. ఓకేనా? వలన పట్టి అనేది ఎక్కడ వాడతారో ఇప్పటిదాకా మాకు కూడా అర్థం కాలేదండి సంస్కృతిలో. వలన అనేది కూడా కొన్ని రేర్ సిచ్యుయేషన్స్ లో ఒక పెద్ద రీజన్ ఉన్నప్పుడు మాత్రమే వలన అనేది చెప్పచ్చు. ఓకేనా? రాముడి వలన, సీత వలన అని చెప్పాలి అన్నప్పుడు కూడా పంచమి విభక్తి వాడతాం. ఓకేనా? రామః అంటే ఏమిటి? రాముడు. రామం అంటే రాముడిని, ద్వితీయ విభక్తి. రామేణ అంటే రాముడితో, రాముడి చేత, తృతీయ విభక్తి. రామాయ చతుర్థి విభక్తి. అంటే రాముడి కొరకు, రాముడికై, రాముడి కోసం. ఇలా పంచమి విభక్తి వస్తే రామాత్. ఓకేనా? రామాత్, కృష్ణాత్, శివాత్, ఓకే, గణేశాత్, వృక్షాత్, గ్రంథాత్, ఇట్లా అని జాయిన్ అవుతుంది. ఓకేనా? పుల్లింగం ఏకవచనంకి బాలకాత్. ఓకే, అదే స్త్రీలింగం అయితే సీతాయాహ, తాకి యాహ అనేది జాయిన్ అవుతుంది, దానికి కలుపుతాం అన్నమాట చివర్లో. సీతాయాహ, రాధాయాహ, అరుణాయాహ, శ్యామలాయాహ, అనురాధాయాహ, శశికళాయాహ, ఇలా వస్తుంది. అదే ఈకారాంతం కూడా ఉంటుంది కదా మనకి తెలుగు, స్త్రీలింగానికి. గౌరీ అని ఉందనుకోండి, గౌర్యాహ. ఇక్కడ కూడా అంతే, గౌరీ ప్లస్ యాహ, గౌర్యాహ. సంధి జరుగుతుంది. మనం సందుల్లోకి వెళ్ళొద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. గౌర్యాహ, నద్యాహ, పార్వత్యాహ, రోహిణ్యాహ, ఇలా మారుతుంది. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉందా అండి ఇక్కడ? అది విసర్గ మేడం. విసర్గలండి, విసర్గలే. ఓకే, విసర్గలే. రోహిణ్యాహ, యా ఒత్తు ఇచ్చేసి విసర్గలు పెట్టాలి. కానీ సంధి కలపడం ఇంపార్టెంట్. నదీ ప్లస్ యాహ అని రాసేసి నదీయాహ అని రాయకండి, నద్యాహ అని రాయండి. ఓకేనా? అర్థమైందా అందరికి? మేడం ఇప్పుడు నా పేరు మాధవి. మాధవి ప్లస్ యాహ అంటే మాధవి యాహ, మాధవ్యాహ వస్తుంది. మాధవ్యాహ. మాధవ్యాహ అంటే మా దీర్ఘం వచ్చి మాధవ్య, యకారం వచ్చి కింద విసర్గలు వస్తాయి. కరెక్ట్. అలాగే. వీకి ఈకారం పోయి వ్యాహ వస్తుందండి. అలాగే. రజనీ ఉంది, రజన్యాహ. రోషిణి ఉంది, రోషిణ్యాహ, అలా వస్తుంది. ఓకేనా? ఒక చిన్న పదం తీసుకుని ట్రై చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు దాన్ని వేరే వాటికి పెట్టడానికి ట్రై చేద్దరు. కానీ ఒకేసారి పెద్ద పెద్ద కాంప్లెక్స్ వర్డ్స్ తీసుకున్నారంటే కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడో తప్పు పెట్టేస్తారు. ఓకేనా? ఇది ఏకవచనం. బహువచనం అయితే రామేభ్యః, సీతాభ్యః. సేమ్ ఉంటుంది చతుర్థి విభక్తి లాగానే, మనం ఎక్కువ గుర్తుపెట్టుకోకర్లేదు. ఓకేనా? అదే గౌరీ కూడా గౌరీభ్యః వస్తుంది. ఓకేనండి? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్. ఏమంటారండి? గౌర్యాహ ఏకవచనం. బహువచనం అయితే గౌరీభ్యః. గౌరీ అలాగే ఉంటుంది, భ్యః యాడ్ అవుతుంది. గౌరీభ్యః అని వస్తుంది. నదీభ్యః అంటే నది నుండి, నదుల నుండి. నద్యాహ నది నుండి, నదీభ్యః నదుల నుండి. ఓకేనా? ఫేమస్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, చెట్టు నుండి పండు కింద పడింది. ఎవరైనా ట్రై చేస్తారా? పత్తు ధాతు. వృక్ష చెట్టు నుండి అంటే వృక్షాత్ ఫలం
నా కింద పడిందంటే పతతి. 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 వృక్షాత్ పత్తు ఫలం ధాతువు. పతతి. ఓకే. కరెక్ట్. వృక్షము నుండి పండు పడింది, వృక్షం నుండి ఆకు పడింది. చెప్పండి ఎవరన్నా. క్షాత్ పత్రం పతతి. ఉత్తమం. ఆ గుర్రం మీద నుంచి బాలకుడు పడిపోయాడు, పడ్డాడు, పడుతున్నాడు. మనం ఓన్లీ వర్తమాన కాలం నేర్చుకుంటున్నాము కాబట్టి పడుతున్నాడు. చెప్పండి. బాలకః అశ్వాత్ పతతి. కరెక్ట్. ఇక్కడ పడిన వస్తువు ప్రథమ విభక్తిలోనే ఉంటుందండి. అంటే పత్రం, పుష్పం, ఫలం అనేవి నపుంసకలింగాలు కాబట్టి మనకి తెలియలేదు. అంటే పత్రం, పుష్పం ద్వితీయ విభక్తిలోను ప్రథమ విభక్తిలోను సేమ్ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ అర్థం కావు. ఇక్కడెక్కడ అశ్వాత్ బాలకుడు పడ్డాడు, బాలకుడిని కాదు కాబట్టి బాలకః పతతి అని రావాలి. ఓకేనా? అప్పుడు బాలకుడు కర్త అవుతాడండి, ఎలా తీసుకోవాలి? పడ్డింది బాలకుడే కదా, ఎక్కడి నుండి పడ్డాడు అనేది మనం చెప్పాము కదా. పడింది ఎవరు? బాలకుడు. బాలుడు. కాబట్టి బాలకః అంటే కర్త అవుతాడు. పతతి. కరెక్ట్. మేడం నేను ఇప్పుడే వచ్చానండి, సారీ. నేను జస్ట్ నిద్రపోయాను, మెలకు వచ్చేప్పటికి ఒక 5 minutes అలా అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చెప్పారు? నాకు ఏమైనా పంచమి విభక్తి చెప్పారా లేకపోతే? అవునండి, పంచమి విభక్తి చెప్తున్నాను. ఒక్కసారి అంటే బ్రీఫ్ చేయగలిగితే నేను రాస్తాను. రామాత్ పంచమి విభక్తిలో వస్తుందంట అనమాట. ఓకే అకారాంత పుల్లింగము రామాత్. ఓకే. రామాత్. రామేభ్యః బహువచనం. రామాత్ రామేభ్యః అండి. హ్మ్. అది రామేభ్యః అంటే ఇప్పుడు చతుర్థి చతుర్థిలో కూడా విభక్తిలో కూడా సేమ్. అలాగే ఉంది కదా. ఓకే కరెక్ట్. మేడం. సీతాయాః అనేది ఏకవచనం. సీతాయాః. ఓకేనండి. సీతాభ్యః సేమ్ అంతే. చతుర్థిలో లాగానే ఉంటుంది ఇక్కడ. చతుర్థి బహువచనం చతుర్థి లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు పంచమి అంటే మన విభక్తి ఒక చోటి పరిచయాల్లో నుండి విడవడం అన్నమాట, విడిపోవడం. చెట్టు నుండి పండు కింద పడింది, గుర్రం మీద నుంచి అబ్బాయి పడ్డాడు, అలా ఓకే ఓకే. విడిపోవడం అనే భావనలో తీసుకోవాలా? విడిపోవడం. దాన్ని అపాదాన కారకం అంటారు. ఓకే. అపాదాన. ఓకేనా? అలాగే చెప్పండి. నపుంసకలింగానికి ఏం డిఫరెన్స్ ఉండదా మేడం? పుంలింగానికి ఎలా వస్తుందో అలాగే వస్తుంది కదా మేడం. అవునండి. పుస్తకం, పుస్తకం అనేది నపుంసకలింగం కదా. పుస్తకాత్ అంటే పుస్తకం నుండి ఒక పత్రం పడిపోయింది అనుకోండి. పుస్తకాత్ పత్రం పతతి. ఇక్కడ మనకి ఆ పతతి తప్ప వేరే శబ్దాలకి మనము ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి ఎక్కువ ఉండదు. సో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? స్కూల్ నుంచి వస్తున్నాను అంటే అక్కడి నుండి విడిపోయి ఇక్కడికి వస్తున్నావు అనమాట. అహం పాఠశాలాత్ ఆగచ్చామి. నేను పాఠశాల నుండి వస్తున్నాను, అది కూడా చెప్పచ్చు. ఓకేనా? ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? 1, 2. తెలుగులో విభక్తి పరిచయాల్లో పంచమికి వలనన్ కంటే పట్టి అని రాసుకుంటాం కదా, అది కాదా? అదేనా ఇది? అవునండి, వలనన్ కంటే పట్టి నుండి. వలన పట్టి తీసేయండి, నుండి కంటే, ఈ 2 ఇక్కడ ఎక్కువ వాడతాం. అచ్చా, నుండి వాడతామా అండి? అంత ఒకటేనా? నుండి కంటే, కంటే కూడా ఎప్పుడైతే మీరు కంపేర్ చేస్తున్నారో ఇద్దరిని, అప్పుడు కూడా మనం ఇది వాడతాం అన్నమాట, పంచమి విభక్తి వాడతాం. ఓకే. ఫస్ట్ స్టెప్ లో నుండి చేద్దాము, తర్వాత కంటే చేద్దాం. శ్యామల గారు చెప్తారా? అహం గ్రామాత్ ఆగచ్చామి అని, నేను గ్రామం నుండి వస్తున్నాను. ఇంకెవరైనా చెప్పండి అలా, ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అహం గ్రంథాత్ శ్లోకం పఠామి. గ్రంథము నుండి శ్లోకాన్ని చదువుతున్నాను. గ్రంథం నుంచి మీరు శ్లోకాన్ని విడతీయలేదు కదా, మరి ఆ సందర్భంలో వాడచ్చో లేదో
చూడండి, ఎందుకంటే గ్రంథంలోనే ఆ శ్లోకం అలాగే ఉంటుంది, మీరు జస్ట్ చదువుతారన్నమాట కదా. గ్రంథము నుండి అనేది విడిపోలేదు, గ్రంథంలో ఉన్నది చూసి చదువుతున్నారు. ఓకే ఓకే అహం గృహాత్ దేవాలయం గచ్చామి. గృహము నుండి దేవాలయానికి వెళ్తున్నాను. ఓకే, నేను అహం మార్కెట్ आपणात् అహం आपणात् వచ్చామి అనొచ్చు. ఆపడం నుండి వస్తున్నాను. ఓకే, ఆపడం నుండి వెళ్తున్నాను అన్నారు మీరు. ఓకే ఫైన్, వెళ్ళడం రావడం మీరు అది చూసుకోవచ్చు. ఆ, బాలకులు పాఠశాల నుండి ఇంటికి వస్తున్నారు. బాలకాः పాఠశాలాత్ ఆగచ్చन्ति. ఉత్తమం. గృహం ఆగచ్చంతి. ఓకేనా. నేను కాదు, నువ్వు మార్కెట్ నుండి పళ్ళను తీసుకొని వస్తున్నావు. త్వం आपणात् ఫలాని ఆనయసి. వెరీ గుడ్. ఓకేనా, అర్థమైందా ఇక్కడ దాకా? ఇంకెవరికైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా? మేడం తీసుకెళ్ళాడు అన్న గచ్చతి అనే వస్తుందా? నయతి అండి, నీ ధాతువు. నయతి అంటే తీసుకువెళ్తున్నాడు, ఆనయతి అంటే తీసుకువస్తున్నాడు. నేను ఒకటి చెప్పనా అండి? చెప్పండి. అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలియదు. రాముడి నుండి సీతను రావణుడు తీసుకెళ్లాడని చెప్దాం అనుకుంటున్నాను. ఆ రామాత్ సీతాం రావణ నయతి. కరెక్ట్. తీసుకు వెళ్ళిపోయాడు కాబట్టి నయతి, తీసుకొచ్చాడు అంటే ఆనయతి. ఓకేనా. ఓకే, రావణ అంటామండి మధ్యలో ఆ మాట రావణహానా? అదే అదొక డౌట్. ఇప్పుడు రావణుడు తీసుకెళ్లాడని చెప్పారు కదా, కరెక్టే చెప్పారు అక్కడ. సరిపోతుంది అప్పుడు. ఓకేనండి, అదే నాకు మామూలుగా వింటుంటే నాకేదో డౌట్ వచ్చింది అంతే. రాముడి నుండి సీతను వేరు చేసి తీసుకెళ్లాడు అంటే బేసిక్ గా పక్క పక్కన ఉన్న వాళ్ళకి ఆ టైప్ లో ఓకే, మనకు అర్థం అవ్వడానికి ప్రస్తుతానికి వాడుకుందాం అలాగా. ఓకేనా, దూరం చేసి తీసుకెళ్లాడు కాబట్టి ఓకే. నా నుండి అంటానికి ఏం చెప్పాలి మ్యామ్? మనం ఇంకా అది నేర్చుకోలేదు కదా. మత్. ఏంటిది మ్యామ్? మత్ మత్. ఓకే, వినపడుతుందండి వాయిస్? వస్తుంది మ్యామ్. వినిపిస్తుంది మేడం. మనం ఇప్పటిదాకా ఏం చేసాము, ఓన్లీ రాముడి నుండి సీత నుండి నేర్చుకున్నాం. ఓకేనా. నీ నుండి నా నుండి అనేది ఇంకా రాలేదు. నీ నుండి అంటే త్వత్, మీ అందరి నుండి అంటే యుష్మత్, నా నుండి అంటే మత్, మా అందరి నుండి అంటే అస్మత్. ఓకేనా. రాముడి దగ్గర నుండి త్వత్ అంటే మీ నుండి అనా? నీ నుండి, నీ ఒక్కడి నుండి. నీ నుండి. నీ నుండి పుస్తకం తెచ్చుకున్నాను. ఎగ్జాంపుల్ మత్ అంటే నా నుండి, అస్మత్ అంటే మనందరి నుండి, త్వత్ అంటే నీ నుండి, యుష్మత్ అంటే మీ అందరి నుండి. కరెక్ట్. ఓకేనా. అండి నీ నుండి పుస్తకము తీసుకుని వెళ్తున్నాడు, రాముడు తీసుకెళ్తున్నాడు. చెప్పండి ఎవరన్నా. రామః త్వత్ పుస్తకం తీసుకువెళ్తున్నాడు. నయతి. నయతి కరెక్ట్. ఇక్కడ తీసుకువెళ్లేది రాముడు, మనము అది యుష్మత్ శబ్దంలో వస్తుందండి, కానీ ఇక్కడ తీసుకెళ్లే కర్త ఎవరు? రాముడు కాబట్టి ఆనయతి అనే వస్తుంది. ఓకేనా. ఆనయతి వస్తుందా మ్యామ్? ఓకే, మీరు కరెక్ట్ చెప్పారు, నయతి అనే చెప్పారు కదా. నేను అనేది నయతి నయసి రాదు అని చెప్తున్నాను అంతే. నయతి కరెక్టే. తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి నయతి, తీసుకు వస్తున్నాడు కాబట్టి ఆ నయతి అలా. ఓకేనా. నా నుండి ధనమును తీసుకుని బాలుడు పారిపోతున్నాడు, పరిగెడుతున్నాడు. లేకపోతే బాలకః
మత్ ధనం దాన్ని ఏమంటారు తీసుకోవడాన్ని దావతి ఆనతీన కాదు బాలక దావతి ఆనిత్య ఆనేత్య తీసుకుని వెళ్ళిపోతున్నాడు, తీసుకుని వెళ్ళి అని వచ్చింది అని చెప్తున్నాం. ఆనయతి అని చెప్పేయండి, తీసుకుని వెళ్తున్నాడు. ఆనయితి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మళ్ళీ? బాలకః బాలక మత్ ధనం ఆనయతి, నా దగ్గర నుండి తీసుకెళ్తున్నాడు. తీసుకొని పరిగెడుతున్నాడంటే ఆనిత్య ధావతి. ధావతి. అనిత్య. ఓకేనా? కోతి నా నుండి ఫలాన్ని తీసుకుని తింటోంది. వానరః మత్ ఫలం ఆనీత్య ఖాదతి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నా నుండి విడిపోయిన దాని గురించి చెప్పాము. నా నుంచి తీసుకుని వెళ్ళడం, లేకపోతే నా ఆ పై నుంచి పడిపోవడం అలాగా. ఓకేనా? బాలుడు ఒక బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అనుకోండి, బిల్డింగ్ లేకపోతే ఒక ప్రాసాదం అని చెప్పండి, ప్రాసాదం నుండి పడిపోయాడు. చెప్పండి ఎవరైనా. ప్రాసాదం అనేది నపుంసకలింగంలో చెప్పాను. ఆనయతి. ప్రాసాదాత్. ఆనయతి కాదు, పతతి. అది ప్రాసాదము ప్రాసాదహానో ఒకసారి నేను చూస్తానండి. ఈ ప్రాసాదాత్ రాదండి, ఆ పంచమి విభక్తిలో ప్రాసాదాతే వస్తుందండి. యాక్చువల్ గా శబ్దం ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తున్నాను. నపుంసకలింగం అయితే పుస్తకం అలా వస్తుంది, అదే పుల్లింగంలో ఉంటే ప్రాసాదః అని వస్తుంది. వృక్షః అని ఉంది కదా, వృక్షాత్ అనేది పంచమి విభక్తి, వృక్షః అనేది పుల్లింగంలో తీసుకున్నాము, వృక్షం అని తీసుకోం కదా, అది నపుంసకలింగం కాదు. అలా ఆ విషయంలో చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఎంతసేపు విడిపోయిన దాని గురించి చెప్పుకున్నాం. బాలకుడు బిల్డింగ్ మీద నుంచి పడ్డాడు, అశ్వము నుండి విడిపోయి కింద పడ్డాడు అలాగా. ఓకే, ఇప్పుడు ఈ బాలుడి కంటే రాముడు గొప్పవాడు, ఈ బాలుడి కంటే వాడు శ్రేష్ఠుడు, ఇలా చెప్పాలనుకోండి, కంపారిజన్. ఓకేనా? అప్పుడు కూడా ఇది వాడతాం అన్నమాట, పంచమి విభక్తి. రామాత్ కృష్ణ శ్రేష్ఠ. ఓకే, రాముడి కన్నా కృష్ణుడు శ్రేష్ఠుడు. పటుహు అని కూడా వాడచ్చు, పటుహు అన్న అదే మీనింగ్ వస్తుంది. ఓకే, పటుత్వం కలవాడు అన్న టైప్ లో పటుహు అంటే, పటుత్వం అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ అని కాదు, అన్ని తెలిసిన వాడు అని ఆ టైప్ లో. రామాత్ కృష్ణ పటుహు అంటే రాముడి కన్నా కృష్ణుడు తెలివైన వాడు, లేకపోతే పటుత్వం కలవాడు. అలా సీతా కన్నా రాధ పటుత్వం కలది అని చెప్పాలనుకోండి, సీతాయాః శ్రేష్ఠ అది కావాలి అక్కడ. ఎందుకు? సీత అనేది స్త్రీలింగం, రాధ అనేది స్త్రీలింగం కాబట్టి పటుహు రాదు, శ్రేష్ఠ వస్తుంది. ఓకేనా? ఓకేనండి. గొప్పవారంటే మీరేమన్నారు? శ్రేష్ఠ అయినా పఠితు అనేది అన్నారు, అదేంటి? పటుహు అంటే గొప్పవారనా? పటుహు పటుతరహ అలా ఇవి చాలా వస్తాయి. ప్రస్తుతం మనం ఈ రెండు నేర్చుకుందాం. ఓకేనా? అంటే ఫస్ట్ టానా సెకండ్ టానా అండి? పటుహు మామూలు టానేనండి, మహాప్రాణం కాదు. చెప్పండి. సీత కన్నా రాధ నృత్యం బాగా చేస్తుంది. సీతాయాః రాధా నృత్యం సమ్యక్ కరోతి. కరెక్ట్. సీత కంటే రాధ బాగా చదువుతుంది.
సీతాయాః రాధా సమ్యక్ పఠతి. గౌరీ కన్నా పార్వతి బాగా పాడుతుంది. గౌర్య. చెప్పండి రోషిని గారు. గౌర్యాః పార్వతి రాధా సమ్యక్ గాయతి ఏమన్నారు మ్యామ్? పాడుతుంది, చదువుతుంది, ఏదైనా చెప్పండి పర్వాలేదు. సమ్యక్ పఠతి. ఓకేనా? ఇక్కడ పార్వతి అంటే పార్వతి అనే వస్తుందండి. మరి అంతే కదా, ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఒక మనిషితో కంపేర్ చేస్తున్నాం. అక్కడ ప్రథమ విభక్తిలో ఉంటుంది అనమాట. పార్వతితో కంపేర్ చేస్తున్నాం. గౌరీ కంటే పార్వతి బాగా చదువుతోంది. ఎవరు చదువుతున్నారు బాగా? పార్వతి చదువుతోంది. అలా ఆన్సర్ వస్తుంది కదా పార్వతి అనేది. ఏ మనిషి చేస్తున్నాడు అన్న దాని గురించి మనం చెప్తున్నాం. ఓకేనా? పాలకుల ఒకటి చెప్పనా అండి? చెప్పండి. అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలీదు. దేవుడి కంటే గొప్పవారు లేరు అని చెప్దాం అనుకుంటున్నా. దేవాత్ నా పటుహంతి కరెక్టేనా? అని నాకు తెలియదండి. మీరు అంటే కొంచెం కొత్తగా సాంస్క్రిట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంత పర్వాలేదు, బానే ఉంది. దేవుడి కంటే గొప్పవాడు లేడు అని చెప్పచ్చు. అంటే గొప్పవారు అన్నా కదా, అది కదా కరెక్ట్ వచ్చేసిద్దని పటుహంతి అంతి అని చేర్చాను. అది హంతి అంటే అసలు ఏమిటో నాకైతే తెలియదండి. పటుహు అన్నారు కదా, పటుహు ప్లస్ అంతి పటుహంతి ఏమో అనుకుంటున్నా నేను. లేదు దేవాత్ పటుహు నాస్తి అన్నారు అనుకోండి, దేవుడి కంటే గొప్పవాడు లేడు అని చెప్తున్నట్టు. పటు ఒకసారి చెప్పరండి. పటుహు 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 అంతి అని చెప్పాలి. అప్పుడు నాస్తి లేడు. నాస్తి పటుహు అంటే సరిపోతుంది అప్పుడు. ఓకే మేడం. అది కొత్తగా ట్రై చేద్దామని. అంటే బాలురు బాగా పరిగెత్తుతారు. బాలికాభ్యః బాలకాః సమ్యక్ ధావంతి. ఉత్తమం. చెప్పండి. ఎవరితో కంపేర్ చేస్తున్నారో వాళ్ళకి పంచమి విభక్తి పెట్టాలి. ఆ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే రాముడికి రామాత్ కృష్ణ శ్రేష్ఠ అన్నారు కదా. రాముడి కంటే అన్నప్పుడు దానికి పంచమి విభక్తి వస్తుంది. కృష్ణుడు అని ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నారో అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆవిడ కరెక్ట్ గా చెప్పారు. బాలకాభ్యః బాలకాః సమ్యక్ ధావంతి. అంతేనా మీరు చెప్పింది? బాలికాభ్యః బాలకాః సమ్యక్ ధావంతి. అలాగే బాలకుల కంటే బాలికలు బాగా చదువుతారు. వేరే వాళ్ళని చెప్పనివ్వండి. ఎవరైనా ట్రై చేయండి. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చెప్పాలి. శర్మ గారు చెప్తారా? దాశరథి శర్మ గారు, అరుణ గారు, శశికళ గారు చెప్పండి. ఎవరో ఒకరు పర్వాలేదు, తప్పు చెప్పినా ఏం ప్రాబ్లం లేదండి. కరెక్ట్ చేసుకుంటుంటేనే నేర్చుకుంటాము. మేడం ఒకసారి క్వశ్చన్ చెప్పండి. బాలకుల కంటే బాలికలు బాగా చదువుతున్నారు. బాలకేభ్యః బాలికాః సమ్యక్ పఠంతి. ఉత్తమం, వెరీ గుడ్. శ్రేష్ఠ అనే వర్డ్ కూడా వాడచ్చండి. శ్రేష్ఠాః అని వస్తుంది. అప్పుడు ప్లూరల్లో వాడాలి కదా. శ్రేష్ఠాః పఠంతి.
శ్రేష్ఠాహ పఠంతి అనకూడదు. పఠంతే లేదు, ఎందుకంటే శ్రేష్ఠాహ పఠామహన పఠామహ ఇంకా కాదు. శ్రేష్ఠాహ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పేశారు. అంటే అది ఆహా. ప్రథమ విభక్తిలో చెప్తున్నారు. ఆ, అందుకని ఇంకా అక్కడ దాంతో శ్రేష్ఠతో ఆపేయాలి. ఎలా చదువుతున్నారు? సమ్యక్ బాగా చదువుతున్నారు అంటాం గాని వాళ్ళు శ్రేష్ఠులుగా చదువుతున్నారు అంటామా? ఓకే ఓకే. అలా. అప్పుడు సమ్యక్ బాలికాహ అన్నాం కాబట్టి అప్పుడు మరి ఇది కూడా బహువచనం రావాలిగా. పఠంతి చెప్పారు కదా, పఠంతి అనే చెప్పారు. ఓకే. మ్యామ్ నద్యాహ జలం సముద్ర జలం మధురం. నది జలం సముద్ర జలం కంటే మధురం కదా. అంటే మనం కంపారిజన్ దేంతో చేస్తున్నాము? సముద్రాని కంటే అని రావాలి. అంటే సముద్రాహ జలం, సముద్ర జలాత్ నదీ జలం మధురం. ఇప్పుడు ఓకేనా? నద్యాహ అన్నాం కదా, మరి కంటే అన్నప్పుడు అలా కదండి. మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. రెండు జలాల్ని కంపేర్ చేస్తున్నారు. అవును మ్యామ్, సముద్ర జలం కంటే నదీ జలం తీయగా ఉంటుంది. కరెక్ట్. నది జలం దేనికంటే బాగుంటుంది? సముద్ర జలం కంటే బాగుంటుంది కదా. అంటే సముద్ర జలానికి పంచమి విభక్తి రావాలి. అవును మ్యామ్. సముద్ర జలం అనేది సమస్త పదంగా తీసుకుని దానికి విభక్తిని పెట్టండి. లేకపోతే సముద్రం యొక్క జలము కంటే అని వాడాలి కదా. అందుకని మీరేం చేస్తారంటే సముద్ర జలం అనేది ఒక పదంగా తీసుకుని సముద్ర జలాత్ నదీ జలం మధురం. ఓకేనా? అర్థమైందండి? మనకి షష్ఠి చేయొచ్చండి. ఏమండి? చివర్లో అస్థి అని ప్రయోగం చేయొచ్చా? అస్థి పెట్టినా పెట్టకపోయినా అర్థమైపోతుంది. సముద్ర అంటే సాగర అని తీసుకోవాలి, అది పుల్లింగం. కానీ మనం సముద్ర జలం అని ఒకటే పదంగా తీసుకున్నాం కదా. జలం అనేది వచ్చింది అంటే అది నపుంసక లింగం అయింది. సముద్ర జలం అనేది ఒక పదం తీసుకుని దానికి మనం పంచమి విభక్తి పెట్టాలి అని అంటే సముద్ర జలాత్ అవుతుంది. ఓకే. నదీ జలం, అక్కడ కూడా నదీ స్త్రీలింగమే, కానీ నదీ జలం అని కలిపేశాం కాబట్టి నదీ జలం అనేది ఒక పదం అయిపోయింది. ఓకేనా? మనకి ఎప్పుడైతే ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే జలం అనేది ఏ జలం, దేని యొక్క జలమో అర్థం కాదు. నది స్పేస్ జలం అని రాశారనుకోండి, నది అక్కడ ఏదో నది ఉంది, ఏదో జలం గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. నది యొక్క జలం, సముద్రం యొక్క జలం అని చెప్తేనే మీకు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మనం షష్ఠి విభక్తిలో నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. ఓకేనా మేడం? సముద్రము కంటే చతుర్థి విభక్తిలో పార్వతికి చెప్పలేదు మ్యామ్. ఏమండి? చతుర్థి విభక్తిలో ఈకారాంత స్త్రీలింగానికి చెప్పలేదు మ్యామ్. ఓకే. పార్వత్యై, సీతాయై లాగా పార్వత్యై. అక్కడ ఏమిటి అంటే సంధి కలుస్తుంది, అదొక్కటే ఇంపార్టెంట్. గౌర్యై, లక్ష్మి అయి వస్తుందా మ్యామ్? లక్ష్మికి ఓకే. మనం పూజ చేస్తున్నప్పుడు అలాగే చెప్తాం కదా, లక్ష్మి అయి నమః, సరస్వతి అయి నమః అలా అంటామా? అవును మ్యామ్. సో కరెక్ట్, అదంతేనండి. పార్వతి అయి, లక్ష్మి అయి, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు సీత అయి కూడా అంటాం కదండి. ఇప్పుడు సీత ఆకారాంత ఇదైనా కానీ సీత అయి నమః నమః. కరెక్ట్, అలాగే అంటాం. యా ఆకారాంత స్త్రీలింగానికైతే యా యాడ్ అయ్యి ఐకారం వస్తుందండి.
ఓకే అదే ఓకే పార్వతీ ప్లస్ యై పార్వత్యై అవుతుంది. ఓకే అక్కడ ఇంకొక అడిషనల్ గా లెటర్ యాడ్ అవ్వదు మనం రాసినప్పుడు తెలుగులో. ఓకే ఓకే సంధి కలిసి ఒకటే అక్షరం లాగా యావత్తుతో సరిపోతుంది. ఓకే 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 అలానే పార్వతీభ్య అండి. అంతే. ఒక్క నిమిషం మేడం. పార్వతీభ్య పార్వత్యై నమఃనా ఇప్పుడు. కరెక్ట్. పార్వతి కోసం నమస్కారాలు అని. ఓకే ఓకే పార్వతీభ్య పార్వతుల కోసం, పార్వతుల కంటే పార్వతుల నుండి కూడా అదే వస్తుంది. పార్వతీభ్య నమః అంతే కదండి. అంతేనా? పార్వతుల కోసం అంతే అంతే. పార్వతీభ్య గౌరీభ్య పంచమికి చతుర్థికి సేమ్ ఉంటాయి బహువచనం. ఓకేనా? ఇప్పుడు అతడి నుండి ఆమె నుండి అంటే ఏమంటారు అది నేర్చుకుందామా? ఓకే అండి. అతడి నుండి తస్మాత్ సేమ్ మళ్ళా చతుర్థి లాగే తేభ్య బహువచనం. తస్మాత్ తేభ్యః తస్యాః తాభ్యః ఆమె నుండి ఆమె కంటే. సరే స్త్రీలింగం చెప్పరండి ఒకసారి. తస్యాః తాభ్యః ఏకవచనం బహువచనం. రామాత్ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? రామేభ్యః. రాముడి కోసం. రాముడి నుండి రాముడి కంటే. కరెక్ట్. రాముడి వలన అంతే. రాముడి వలన కూడా చెప్పచ్చు. మనకి ఎగ్జాంపుల్స్ చెప్పడం కష్టం రాముడి వలన. బట్ తెలుగులో లాగా రాముడి నుండి, రాముడి కంటే, రాముడి వలన. ఓకేనా? సీతాయాహ అంటే సీత కన్నా, సీత నుండి, సీత వలన. రామేభ్యః రాముళ్ళ కంటే, రాముళ్ళ నుండి, రాముళ్ళ వలన. సీతాభ్యః సీత కంటే, సీతల నుండి, సీతల కంటే, సీతల వలన. కరెక్ట్. బాలకేభ్యః బాలకుల కంటే బాలకుల వలన. బాలకుల నుండి అంటే బాలకుల నుండి. బాలికా బాలికల నుండి బాలికల కంటే. బాలికల వలన. తస్మాత్ నా నుండి నాకంటే. అతడి నుండి అతడి వలన అతడి కంటే. అతడి కంటే రాముడు శ్రేష్ఠుడు. తస్మాత్ రామః శ్రేష్ఠః. ఆమె కంటే ఈమె శ్రేష్ఠురాలు. అలా ట్రై చేయండి. ఆమె కంటే ఈమె శ్రేష్ఠురాలు. తస్యాః సా కాదు ఆమె. ఏషా ప్రథమా విభక్తిలో ఉండాలండి సత్యనారాయణ గారు. మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? ఫస్ట్ పార్ట్ ఏంటి? ఎవరి నుండి, ఎవరి కంటే అన్నప్పుడు వాళ్ళని పంచమి విభక్తిలో పెడతాము. ఆ తర్వాత వాళ్ళని ప్రథమ విభక్తిలో పెడుతున్నాం కదా. అందుకని తస్యాః ఏషా శ్రేష్ఠ. అతడి కంటే ఆమె గొప్పగా అంటే శ్రేష్ఠురాలు. తస్మాత్ సా శ్రేష్ఠ. కరెక్ట్.
ఓకేనా? ఏమండి అర్థమైందా? శ్రేష్ఠాయే కదండి వచ్చేది ఇక్కడ. కరెక్ట్, శ్రేష్ఠ ఆహా అబ్బాయి గురించి కదా మమ్ శ్రేష్ఠాహ. కాదు, కానీ ఎవరు కర్త గొప్పవాళ్ళు? ఆమె కదా. కరెక్ట్, అతని కంటే ఆమె గొప్పది శ్రేష్ఠ. మనం గొప్పది అంటున్నాం కదా, గొప్పవాడు అనట్లేదు కదా. అది కూడా చూసుకోవచ్చు మనకి హింట్ కావాలంటే. ఈ కంటే అనే ఓకేనా? కాన్సెప్ట్ లోనే ఆ, రెండో అదే రెండు కంపేర్ చేస్తున్నాం. కరెక్ట్, అంటే రెండు కంపేర్ చేస్తున్నాం. ఒకటిను ప్రథమ విభక్తి వస్తుంది అంతేనండి. అంటే అవునండి. రెండో వారి అదే రామః అలాగా రామః అలా. కృష్ణుడు రాముడిని కంపేర్ చేస్తున్నామంటే కృష్ణుడి కంటే అన్నప్పుడు కృష్ణుడికి పంచమి విభక్తి ఎవరితో కంపేర్ చేస్తున్నాము? రాముడితోనా సీతతోనా? వాళ్ళని ప్రథమ విభక్తిలో పెడుతున్నాం. ఓకే ఓకే. అప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ పక్కన శ్రేష్ఠ శ్రేష్ఠ అని వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఏ అంటే మనం ఇక్కడ ఏమి స్పెసిఫిక్ గా ఇది చెప్పట్లేదు. ఈ పుస్తకం కంటే భగవద్గీత శ్రేష్టమైన పుస్తకం అని చెప్పాలి. చెప్పండి, ఎవరన్నా ట్రై చేయండి చిన్న చిన్నగా. ఏతత్ పుస్తకం ఏతత్ హేతత్ పుస్తకం అంటే ఏమైంది? ప్రథమ విభక్తి అయిపోయింది. ఓకే. భగవద్గీత పంచమి విభక్తి చెప్పాలి, పెట్టాలి దానికి. పుస్తకంకి భగవద్గీత. ఒక్కసారి మీరు సెంటెన్స్ చెప్పరా? ఈ పుస్తకం కంటే భగవద్గీత శ్రేష్టమైనది. ఏతత్ పుస్తకాత్ భగవద్గీత భగవద్గీత శ్రేష్ఠ భగవద్గీత దీర్ఘం పెట్టాను కదా. శ్రేష్ఠ స్త్రీలింగం అన్నమాట భగవద్గీత. ఓకేనా? భగవద్గీత స్త్రీలింగం, పుస్తకం నపుంసకలింగం అయిందమ్మా. కరెక్ట్. మేడం మీరు ఒకసారి వాక్యం మీరు ఒక్కరు చెప్పరా? అర్థం అవ్వలేదు నాకు. అలాగేనండి. అలాగే ఈ పుస్తకము కంటే భగవద్గీత శ్రేష్టమైనది అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకేనా? ఏతత్ పుస్తకాత్ అంటే ఈ పుస్తకం అన్నాను కదా. ఏతత్ పుస్తకాత్ ఇక్కడ ఏతత్ రాదు. ఈ పుస్తకము కంటే అన్నాను కదా. ఏ తస్మాత్ పుస్తకాత్ భగవద్గీత శ్రేష్ఠ. ఏ తస్మాత్ అని ఎందుకు వాడాను అని అంటే సహలో తీసుకోవాలి కదా మనము. తత్తు లాగానే అంటే ఇప్పుడు విశేషము అని గురించి మనం ఏదో మాట్లాడుకున్నాం కదా. ఈ రాముడు అంటే నేనేమంటాను? ఏషః రామః అంటాను. ఆ రాముడు అంటే సహ రామః అంటాను కదా. ఆ రాముడిని అంటే తం రామం. కరెక్ట్. ఆ రాముడి చేత అంటే తేన రామేణ. కరెక్ట్. తస్మై రామాయ అలా మారుతాయి కాబట్టి తస్మై రామాయ. ఇక్కడ తస్మై తత్ రామాత్ అంటాం కదా. సేమ్ అలానే మనము పుస్తకం అనేది నపుంసకలింగం కానీ మూడో విభక్తి తర్వాత తృతీయ విభక్తి నుండి నపుంసకలింగం పుల్లింగాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి తస్మాత్ పుస్తకాత్ అంటే ఆ పుస్తకము కంటే అవుతుంది. ఏ తస్మాత్ పుస్తకాత్ అంటే ఈ పుస్తకం కంటే అవుతుంది. అర్థమైందా? ఓకే, అర్థమైంది మేడం. ఏ తస్మాత్ అని వాడాలి అంతే కదా. ఏ తస్మాత్ పుస్తకాత్ భగవద్గీత శ్రేష్ఠ. ఇందాక ఎవరో అడిగారు కదా, మీరు చెప్పండి అని. ఇప్పుడు అర్థమైందా అండి మీకు? అంటే వేరే పుస్తకంతో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇంత కష్టపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం అనుకున్నాం అనుకోండి, జనరల్ గా చెప్తున్నా, రామాయణం అని నపుంసకలింగంలో చెప్పేశాను అనుకోండి, రామాయణాత్ అని చెప్పేస్తాను.
ఎప్పుడైతే నేను ఈ పుస్తకం అన్నాను కాబట్టి ఏ తస్మాత్ అని మనము ఆ సహ నపుంసకలింగము పుల్లింగము సేమ్ గా ఉంటుంది కాబట్టి నపుంసకలింగంలో చెప్తున్నాం. అదే భగవద్గీత, ఈ భగవద్గీత కంటే ఆ భగవద్గీత పుస్తకం బాగుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు నేను సా అనే దానిలో స్త్రీలింగంలో చూస్తాను అనమాట. ఎందుకంటే భగవద్గీత అన్నాను కదా. ఏ తస్యాహ యాహ భగవద్గీత యాహ ఏ తస్యాహ భగవద్గీతాయాహ భగవద్గీతాయాహ ఆ భగవద్గీత, మళ్ళా ఆ భగవద్గీత అంతే కదా. ఆ కన్ఫ్యూజ్ భగవద్గీత అంటే అవ్వకండి, లేకపోతే వేరే ఏదైనా పుస్తకం బాగుందని చెప్పండి. ఈ భగవద్గీత కంటే వేరే బుక్ బాగుంది ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే అలా అంటే రాంగ్ గా తీసుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని. అదేలేండి. ఏ తస్యాహ భగవద్గీతాయాహ అంటే ఈ భగవద్గీత కంటే అంటే ఆ స్క్రిప్ట్ బాగుంది అని చెప్పుకోవచ్చు కదా. ఇంకొకరు రాసిన స్క్రిప్ట్ లేదా శంకర భాష్యం బాగుంది అని చెప్పుకోవచ్చు అనుకున్నట్లయితే. అంటే మనం మళ్ళా భాష్యం గురించి మాట్లాడాలి ఇక్కడ. అవునవునవును. అందుకని జనరలైజ్ గా ఆ బుక్ బాగుంది అన్నట్టు చెప్పేయండి. తత్ పుస్తకం శ్రేష్ఠ సమ్యక్ అస్తి. సమ్యక్ అస్తి, ఎందుకంటే తత్ పుస్తకం అన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అక్కడ పుస్తకం అంటే నపుంసకలింగం. శ్రేష్టం అని చెప్పాలి. శ్రేష్టం. పుల్లింగం వస్తే శ్రేష్ఠ, స్త్రీలింగం వస్తే శ్రేష్ఠ, నపుంసకలింగం పుస్తకం ఫలం అలా చెప్పాలి అంటే శ్రేష్టం అని చెప్పాలి. ఓకేనా మేడం? ఒకసారి ఏ తస్యాహ భగవద్గీత తత్పుస్తకం శ్రేష్ఠ అన ఏ తస్యాహ భగవద్గీతాయాహ అంటే ఈ భగవద్గీత కంటే, మరి గీతాయాహ అంటేనే గీత కంటే అని వస్తుంది కదా, స్త్రీలింగం వస్తుంది. అదే అర్థమైంది. తత్తు భగవద్గీత శ్రేష్ఠ. కరెక్ట్. ఈ బాలిక కంటే ఆమె శ్రేష్ఠురాలు. ఈ బాలిక కంటే ఈ బాలిక ఏతస్యాహ బాలికాయాహ సా బాలిక లేకపోతే ఆమె సా శ్రేష్ఠ. ఓకేనా? ఈ ఫలము కంటే ఆ ఫలము అని చెప్పాలి అని అంటే ఏ తస్మాత్ ఫలాత్. మీరేం కన్ఫ్యూజ్ ఇప్పుడు బాలిక బాలిక అన్నారు కదా, ఏ తస్యాహ బాలిక అంట, బాలికాయాహ అనాలి, దానికి కూడా పెట్టాలి విభక్తి. ఏ తస్యాహ బాలికాయాహ తత్ ఆ బాలిక అంటే సా బాలిక శ్రేష్ఠ. అంతే. ఓకేనా? ఈ ఫలము కంటే ఆ ఫలము శ్రేష్టమైనది. చెప్పండి, ఎవరైనా ఇప్పటిదాకా చెప్పండి, వాళ్ళు ట్రై చేయండి, పర్వాలేదు. చెప్పండి సత్యనారాయణ గారు. ఏ తస్మాత్ ఫలాత్ తత్ ఫలం శ్రేష్టం. కరెక్ట్. ఓకేనా? ఇలా చిన్నగా కంపారిజన్ స్టేట్మెంట్స్ రాయండి. చిన్న పిల్లలను ఏదో ఒకటి పెట్టుకొని మీకు తోచినవి రాసుకోండి, ఒక 5-6. ఓకేనా మేడం? ఒకటి అతని కంటే నీవు శ్రేష్ఠుడివి అందాం అనుకున్నా అనుకోండి, త్వం తస్మాత్ శ్రేష్ఠసి. కరెక్టేనా? శ్రేష్ఠం, శ్రేష్ఠ అంతే రావాలి. శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి, శ్రేష్టమైనది అంటాం అంటే కదండి. నీవు అంటున్నాం కదండి అక్కడ, అందుకని శ్రేష్ఠసి అని రాగా. మీరు ఒకసారి మళ్ళీ లైన్ ఫామ్ చేయండి. మీరు ఒకసారి మళ్ళీ మీరు చెప్పింది చెప్పండి. అతని కంటే నీవు శ్రేష్ఠుడివి అందాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు చూడండి, అతడి కంటే అంటే ఏమిటి చెప్పండి? అతని కంటే తస్మాత్
త్వం అంటే నువ్వంటే నీవు. ఆ శ్రేష్ఠుడివి అంటున్నారు. శ్రేష్ఠుడివి అయి ఉన్నావు అంటే అది వేరేలాగా వస్తుంది. అప్పుడేమొస్తుంది? శ్రేష్ఠ అసి అని వస్తుంది. శ్రేష్ఠసి అని రాకూడదు, కలపకూడదు. శ్రేష్ఠసి అది క్రియాపదం కాదు కదండి, అది విశేషణం, దాన్ని వర్ణిస్తున్నాం మనం. విశేషణం కాబట్టి దానికి అలా శ్రేష్ఠ అసి మనం అనాలి. ధాతు రూపాల్లోనే నువ్వైతే చదువుతున్నావు అలా వస్తుంది. సరే. వాడి కంటే అతడి కంటే నువ్వు బాగా చదువుతున్నావు చెప్పండి. దానికంటే అంటే తస్మాత్ అంటే తస్మాత్ నీవు బాగా చదువుతున్నావు కదా మీరంది. తస్మాత్ త్వం సమ్యక్ పఠసి. ఉత్తమం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ పఠసి వస్తుంది, శ్రేష్ఠసి రాదు. శ్రేష్ఠ అనేది ఇది విశేషణం కాబట్టి దానికి ఇవి వర్తించవు. అంటే అసి అట్లా ఉండవు. అసి అనొచ్చు, శ్రేష్ఠ అసి అనాలి. అంటే విశేషణం అంటే మనము తెలుగులో విశేషణం లాగా కాదు, డిస్క్రైబ్ చేస్తోంది అని, వీడు ఎలాగున్నాడో చెప్తోంది కాబట్టి అది మీకు ప్రథమ విభక్తిలోనే వస్తుంది. శ్రేష్ఠ శ్రేష్ఠుడవు అని చెప్తున్నాం. రాముడి కంటే కృష్ణుడు శ్రేష్ఠుడు, రాముడు కృష్ణుడు అని ఎలా చెప్తున్నామో శ్రేష్ఠుడు. నువ్వు అతడి కంటే శ్రేష్ఠుడివి, శ్రేష్ఠుడు అంటున్నాం కదా, అందుకని శ్రేష్ఠ వరకే వస్తుంది. ఓకేనా? ఇంకా మీరు శ్రేష్ఠసి అలాంటివి యాడ్ చేయవసరం లేదు. ఓకేనండి? శ్రేష్ఠ అన్న కూడా సరిపోతుంది అప్పుడు. కరెక్ట్. పుంలింగం అయితే శ్రేష్ఠ అంటారు, స్త్రీలింగం అయితే శ్రేష్ఠ అంటారు, నపుంసకలింగం అయితే శ్రేష్టం అంటారు. మిత్రుడుతో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అందరికన్నా నువ్వు మంచి శ్రేష్ఠుడివి అని శ్రేష్టమైన మిత్రుడివి అలా టైప్ లో చెప్పాలి అనుకోండి, అక్కడ శ్రేష్టం అని వస్తుంది. కానీ ఇప్పుడు మనం మిత్రులు అందరిలో అనేది గ్రూప్ లోంచి తీయడం కదా, అది వేరే కాన్సెప్ట్ మళ్ళీ. సో అక్కడికి వెళ్ళకండి ప్రస్తుతానికి. మిత్రం అని వస్తే శ్రేష్టం అని వస్తుంది. స్త్రీలింగం సీత అంటే శ్రేష్ఠ వస్తుంది. పుల్లింగం అయితే శ్రేష్ఠ అని వస్తే రామ శ్రేష్ఠ అని వస్తుంది. అలా పాస్ చేసుకోవాలి. ఓకేనా? బహువచనం ఎలా వస్తుంది మేడం? శ్రేష్ఠ శ్రేష్ఠాహ సేమ్ రామాహ అంతే. సీతకైనా గ్రూప్ లో అంటే అందరూ శ్రేష్ఠులు, ఈ బాలికలందరూ బాలకుల కంటే శ్రేష్ఠురాళ్ళు అని చెప్పాలనుకోండి. బాలకేభ్యః బాలికాః శ్రేష్ఠాః. అదే బాలికల కంటే బాలురు శ్రేష్ఠులు అన్నారు అనుకోండి, బాలికాభ్యః బాలకాః శ్రేష్ఠాః. అంతే. మనకి రామః శబ్దం ఎలా మారుతుందో శ్రేష్ఠః శబ్దం పుల్లింగానికి అలాగే మారుతుంది, స్త్రీలింగానికి కూడా అంతే. సీతా సీతాః, రామః రామాః, పుస్తకం పుస్తకాని అవుతుంది అక్కడ. ఇక్కడ ఏమవుతుందో నాకు కరెక్ట్ గా తెలియదు. పళ్ళు చాలా పళ్ళు శ్రేష్టంగా ఉన్నాయని చెప్పాలి అని అంటే శ్రేష్ఠాని అని చెప్పాలా లేకపోతే శ్రేష్ఠాహ అని చెప్పాలా అన్నది ఇంకా అంత డీప్ గా మేము కూడా వెళ్ళలేదండి. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాం దాని గురించి. ఓకే, యధి తర్హి చేసుకున్నారా? ఎగ్జాంపుల్స్ రాసారా? నేను లిస్ట్ అది పంపించిన దాంట్లోవి యాక్చువల్ గా నేను కూడా రాసామండి. చెప్పరా మేడం? నాకు అర్థం అవ్వలేదు. యధి తర్హి సరేనండి. యధి తర్హి ఒకసారి చెప్పరా? యథా తదా అర్థమైందా? అది కూడా ఒకసారి చెప్పండి. అది చెప్పి ఇది కూడా చెప్పండి. ఎప్పుడైతే అప్పుడు అనేది యథాతథ అంటే ఒక టైం బేస్డ్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు క్లాస్కి వస్తావో అప్పుడే చదువుకుంటావు అంటే బాగా నేర్చుకుంటావు అని అర్థం వచ్చినట్టు. క్లాస్కి రాకపోతే నేర్చుకోవు అనే ఇండైరెక్ట్ మీనింగ్ అక్కడ వస్తుంది. టైంని ఎక్కడైతే ఇన్వాల్వ్ చేశామో అప్పుడు యథాతథ వస్తుంది. ఎప్పుడైతే అమ్మ వండుతుందో అప్పుడే తింటాను, ఆమె వండకపోతే ఇంకా వేరే కాన్సిక్వెన్సెస్ అవసరం లేదు. టైం ఎప్పుడు వండితే అప్పుడే తింటాను అని అనమాట. యది తర్హి ఏంటి అని అంటే అమ్మ వండితే తింటాను అలా. ఆ టైంని మనం మెన్షన్ చేయట్లేదు ఇందులో, అంతే డిఫరెన్స్. అంటే యూసేజ్ వేరే వేరే డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో వాడతాము.
ఇప్పుడు ప్రస్తుతానికి మనం అర్థం కావడానికి ఒకటే స్టేట్మెంట్ ని అన్నిట్లలో మారుస్తున్నాం. ఓకేనా? యదా మాతా పచతి తదా అహం ఖాదామి. ఎప్పుడైతే అమ్మ వండుతుందో అప్పుడు నేను తింటాను. యది మాతా పచతి తర్హి అహం ఖాదామి. ఓకేనా? యది వర్షం భవతి నాకు ఆనందంగా ఉంటుంది. అహం సంతుష్టః భవామి. మేడం మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఇది వర్షం అంటే చెప్తున్నాను. వాన ఉంటే విద్యుత్ ఉండదు అని అన్నారు అని ఇచ్చారు మీరు క్వశ్చన్. అంటే అక్కడ ఎది తిరిగి వస్తుంది, యదా తదా వస్తుందా? ఆ కాన్సెప్ట్ రెండూ చెప్పచ్చు. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు కరెంట్ ఉండదు. యదా వృష్టి భవతి తదా విద్యుత్ నాస్తి. యది యది వృష్టి భవతి. ఏంటండి క్వశ్చన్ పేపర్? ఇది ఆన్సర్స్ చెప్తారా ఇప్పుడు? నిన్నటి క్వశ్చన్ పేపర్. అలాగేనండి. యది వర్షం భవతి తర్హి విద్యుత్ నాస్తి. ఓకేనా? యాక్చువల్ గా ఇంకొక కాన్సెప్ట్ సేమ్ యది తర్హిలానే ఉంటుంది. చేత్ నో చేత్ అన్నమాట. ఇప్పుడు ఇఫ్ ఇట్ రెయిన్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ దేర్ అని చెప్పాం మనం. అంటే ఒక ఇఫ్ కండిషన్ పెట్టి ఈ కండిషన్ వర్క్ సాటిస్ఫై అయితే కరెంట్ ఉండదు అని చెప్పాము. లేకపోతే అన్న దాని గురించి మాట్లాడలేదు. ఈ చేత్ నో చేత్లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. వృష్టి భవతి చేత్ విద్యుత్ నాస్తి, నో చేత్ విద్యుత్ అస్తి. అర్థమైందా? అంటే కాంబినేషన్ ఎలా? చేత్ నాస్తినా? అలా కాదండి. విద్యుత్ ఉంటే, వర్షం ఉంటే విద్యుత్ ఉండదు, లేకపోతే విద్యుత్ ఉంటుంది. అలా చెప్పాను ఊరికే ఇదే సెంటెన్స్ తీసుకుని. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో పాలు దేనికి అంటే చేత్ దేనికి అనేది అర్థం కాలేదు. ఇది ఉంటే ఇది జరుగుతుంది. ఇఫ్ ఇది, ఎల్స్ ఇది అని చెప్పడానికి చేతు నో చేతు వాడతారు. ఇప్పుడు చూడండి, మీరు వస్తే సినిమాకి వెళ్దాం అన్నాను అనుకోండి. త్వం ఆగచ్చసి చేత్ చిత్రం పశ్యామహ, మనం వెళ్దాం, మనం చూద్దాము అని చెప్పడం అన్నమాట. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్పుకుందాం. ఇది జస్ట్ పాలు ఉంటే బాలకుడి కోసం ఇవ్వగలవు. అది ఎవరైనా రాశారా? రాశానండి. యది క్షీరం భవతి తర్హి బాలకాయ దదాసి. ఇవ్వగలవు, కరెక్ట్. ఇప్పుడు ఇవ్వగలవు అంటే యాక్చువల్గా దాస్యసి అని కూడా చెప్పచ్చు. పోనీ దదాసి కూడా కరెక్టే. ఇది కూడా ఒక డౌట్ వచ్చిందండి. అంటే ఫ్యూచర్ టెన్స్ లో రాయాలా? అంతేనా? పర్వాలేదు, ప్రెసెంట్ టెన్స్ లో కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ యది క్షీరం భవతి తర్హి బాలకాయ దదాసి. కరెక్టే కదండి? కరెక్ట్. ఇప్పుడు దీని సేమ్ సెంటెన్స్ ని క్షీరం భవతి చేత్ బాలకాయ దదాసి. క్షీరం ఉంటే బాలకేనా రాదా మేడం? యది దుగ్ధం భవతి తర్హి బాలకేనా అంటే బాలకుడితో కదండి. బాలకుడి కోసం చతుర్థి విభక్తి. దదసి వస్తుందా మేడం? దదతి రాదా? ఇవ్వగలవు, నువ్వు ఇవ్వాలి అంటే మధ్యమ పురుష కదా. భవాన్ చెప్పండి, అప్పుడు మీరు ప్రాబ్లం లేదు. భవాన్ భవతి అని కూడా చెప్పచ్చు. అంటే భవాన్ అని మీరు వాడినట్టుగా అర్థం చేసుకుంటాం. సంస్కృతంలో అదొక మంచి ఇదనమాట. మనకి ఏమన్నా అంటే అధ్యాహారం, ఇట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట. మనము లాస్ట్ కి పెట్టిన దాన్ని బట్టి ముందరిది మనం యాడ్ చేసుకోవచ్చు. త్వం అన్నామా భవాన్ అన్నామా అన్నది. భవాన్ క్షీరం అస్తి చేత్
బాలకాయ దదాతి అన్నాను అనుకోండి, భవాన్ అనేది మనం మధ్యమ పురుషంలో వాడకుండా ప్రథమ పురుషంలో వాడతాం కదా మనము, అంటే విత్ రెస్పెక్ట్ చెప్తున్నాము, కానీ అది ప్రథమ పురుషంలో వేసేసారు కాబట్టి అక్కడ మీరు చెప్పినట్టు దదాతి అని వాడొచ్చు. ఓకే, వర్షం పడితే మీరు చేత్ వాడితే మీరు చెప్పారు అదే క్షీరం భవతి చేత్ బాలకాయ దదాసి అనాలా? ఇవ్వగలవు, ఇవ్వు అన్నట్టు, ఇస్తున్నావు అని యాక్చువల్ గా మీనింగ్. అది మనకి వేరే వేరే లకారాలకు వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఈజీగా వేరేగా మార్చడానికి అర్థం అవుతుంది అనమాట. అది మీవి చాలా అంటే కొంచెం కొంచెం 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కదా, అసలు ఆ రెస్ట్రిక్షన్ తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్వాలేదు, ఇప్పుడు వరకు చేసింది మీరు అలా చెయ్యండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనం ఇంకా కొన్ని మేడం. రాముడు సీత కొరకు బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇచ్చారు. రామః సీతాయై స్వర్ణ లేడిని అంటే స్వర్ణ మృగం. ఓకే, స్వర్ణ మృగం ఆనయత్య గచ్చతి. ఆనేతుం తీసుకురావటానికి రీజన్ చెప్తున్నాడు. తుమున్ ప్రత్యయం వాడాలి. మీకు అది అయిపోయింది కదా, తుమును త్వాలి అప్పు 3 అయిపోయాయి కదా. ఏమనుకోకండి, క్వశ్చన్ పేపర్ లో ఏమన్నా కొంచెం అంటే ఏమైనా చెప్పనివి ఇస్తే నేను కూడా ఊర్లో లేను, ఇంకా మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను అని చెప్పానని చెప్పి అక్కడ ఎవరి దగ్గర పేపర్ తీసుకుని రాసి పంపించాను. కొంచెం అటు ఇటు అవుట్ ఆఫ్ అయితే కంగారు పడకండి మేడం. సువర్ణ హరిణీమణి రాజించా మేడం, సువర్ణ హరిణీమణి. హరిణీం ఏమో పెట్టేశారు మేడం. హరిణి అనేది ఓకే. హిరణి అది ఎందుకు అంటే కొన్ని కొన్ని మనకి తెలుగులో వింటాం కదండి, వెంటనే అది సాంస్క్రిట్ లో స్ట్రైక్ అవ్వదు. పర్వాలేదు, ప్రస్తుతానికి అలా వదిలేయండి. మీరు చతుర్థి విభక్తి కరెక్ట్ గా వాడారా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. రామః సీతాయై సువర్ణ హరిణీం ఆనేతుం గచ్చతి అని రాశానండి. ఓకే ఓకే. పుత్రుడికి తండ్రి సైకిల్ తీసుకువస్తున్నాడు. జనకః పుత్రాయ ద్విచక్రికాం ఆనయతి. కరెక్ట్. శివుడికి నమస్కారం. సైకిల్ అనలేదు కదా, సైకిల్ తీసుకొస్తున్నాడు అన్నప్పుడు కూడా సైకిల్ అంటే ద్విచక్రికాం అని రాయాలా? దేనిని తీసుకొస్తున్నాడు? సైకిల్ ని. మరి చెప్తున్నారు కదా, నేను రాయకపోయినా మీరు సైకిల్ ని అనే అంటున్నారు. అంటే నేను అంటే ద్విచక్రికాం, కానీ మీరు సైకిల్ అన్నారు కదా, అందుకని అడుగుతున్నా డౌట్. కొన్ని కొన్ని బిట్వీన్ ద లైన్స్ మనం చూసుకుని కరెక్ట్ విభక్తి వేయాలండి, ఎందుకంటే తెలుగులో ఒకలా ఉంటుంది, సంస్కృతంలో ఒకలా ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. శివుడికి నమస్కారము. శివాయ నమః, సింపుల్ అది. నెక్స్ట్ ఆమెకు పాలు ఇవ్వగలవు. క్షీరం దదసి. దాస్యసి దదసి రెండు ఇవ్వగలవు అన్నాను కాబట్టి దాస్యసి అని ఇస్తే సరిపోతుంది. దదామి అంటే ప్రస్తుతానికి పర్వాలేదు. దదసి అండి, నాకు డౌట్. దదాసీనా దదసీనా? నాకు అంత టక్కువని గుర్తుండవండి. ఆ దదాతి అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. దదాసి అని అనుకున్నాను, దదసీనో నేను చూసి మీకు పెడతానండి, ఒకసారి మెసేజ్ టైప్ చేయండి. మేము దదాసి అనే రాసామండి, దదాసి అనే రాసాం. సరే, నేను ఒకసారి చూసి చెప్తాను మీకు ఆ మధ్యమ పురుషంలో ఎలా వస్తుంది అన్నది. అది చూసి మీకు పెడతాను. ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను టైప్ చేస్తాను గ్రూప్ లో. ఓకేనా? ఆ స్త్రీల కొరకు పండ్లు తీసుకువస్తున్నాను. తాభ్యః ఫలాని ఆనయామి అనొచ్చు మేడం. తాభ్యః స్త్రీలు కదా, స్త్రీ అప్పుడు తాభ్య అంటే సరిపోతుంది కదండి. ఆ పర్టికులర్ గా మహిళలు అన్నాను, స్త్రీలు అన్నాను కాబట్టి తాభ్యః మహిళాభ్యః అదే అదే ఫలాని ఆనయామి అనొచ్చు. కరెక్ట్. ఆనయామి తీసుకువస్తున్నాను ఒక్కదాన్నే.
తీసుకువస్తాము ఇచ్చింది మీరు. పైది చూడండి. సరే, అది వస్తున్నాను, కిందది తీసుకువస్తాము. అంటే అక్కడ ఏకవచనం ఇచ్చి ఇక్కడ బహువచనం ఇచ్చాను అనమాట. నేను ఓకేనా? రెండింటికి మూము రాసుకున్నాను. సరేనండి. పర్వాలేదు. చెప్పండి నెక్స్ట్. మీ అందరి కోసం భోజనం తీసుకువస్తాము. యుష్మభ్యం భోజనం ఆనయామః. కరెక్ట్. అతనికి నమస్కారము. తస్మై నమః. ఇది సింపుల్లే. తస్మై నమః. ఈ నమః వచ్చినవన్నీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ ముందర ఏముంటున్నది అన్న దాన్ని బట్టి మనము ఆ పదాన్ని చతుర్థి విభక్తిలో పెట్టుకోవాలి. ఆమెకు నమస్కారం అంటే నమః. ఏమండి వినిపించలేదు, బ్రేక్ అయింది. తస్యై నమః. ఓకే, వెరీ గుడ్. ఆ సీత కోసం పుస్తకం ఇస్తున్నాడు. తస్యాయై సీతాయై పుస్తకం దదాతి. తస్యాయై కాదు, తస్యై కదా. అదే తస్యై సీతాయై పుస్తకం దదతి. దదాతి. లేకపోతే యచ్చతి అన్నారు. దదాతి. దదాతి. దదతి అంటే ఏమో ప్లూరల్ అండి. చాలా మంది ఇస్తున్నప్పుడు దదతి వస్తుంది. ఇక్కడ రివర్స్ అన్నమాట. మనకి అన్ని చోట్ల వేరేలాగా ఉంటుంది. మేడం ఇక్కడ దాంట్లో క్లారిఫికేషన్ చెప్పరా? ఆ సీత కోసం పుస్తకం ఇస్తున్నానంటే నేను తస్యై పుస్తకం దదాతి అని రాసానండి, అది తప్ప? అంటే సీత కోసం అని రాయలేదు కదా మీరు. మామూలుగా ఆ సీత కాకుండా ఉట్టిగా సీత కోసం పుస్తకం ఇస్తున్నాడు అంటే ఏం రాస్తారు చెప్పండి? నాకు ఇక్కడే ఎప్పుడు కన్ఫ్యూజన్. ఏషా ఇది అన్న, అందుకని అది పర్వాలేదు. ఫస్ట్ సీత కోసం చెప్పండి. సీత కోసం అంటే సీత కోసం అంటే సా పుస్తకం దదాతి అని కాదు, సీత కోసం అంటే చెప్పండి. సీతాయే పుస్తకం దదాతి. ఇప్పుడు ఆ సీత, మనం ఏ సీతనో ఒక పర్టికులర్ సీతని చెప్తున్నాం అన్నమాట. అప్పుడు ఏం చేయాలి అని అంటే సీతని క్వాలిఫై చేస్తోంది, ఏ సీతో చెప్తోంది మనకి. అప్పుడు తస్యై సీతాయై అని వస్తుంది. ఇప్పుడు దదతి అనాలండి. దదాతి అదేదో ప్లూరల్ సింగులర్. దదాతి అంటే సింగులర్, దదతి అంటే ప్లూరల్. అతడు మిత్రుడి కోసం పండ్లను కొనుచున్నాడు. సహ మిత్రాయ ఫలాని క్రీణతి అనొచ్చా మేడం? క్రీణాతి. తస్యే కాదా అప్పుడు? కాదండి, ఎవరి కోసం? మిత్రుడి కోసం. అంటే మిత్రం అనే దానికి మనం చతుర్థి విభక్తి పెట్టాలి. అప్పుడు సహా అనే చెప్పాలి. అంతే. కొనేదెవరు? సహానే, అతడే. మిత్రాయ ఫలాని క్రీణాతి అనాలి మేడం. క్రీణాతి. ఓకే మేడం. మా అందరి కోసం ఏమి వండుతున్నావు? అస్మభ్యం కిం పచసి అనొచ్చు. కరెక్ట్. యదా తదా, యది తర్హి, ఏదైనా పర్వాలేదు, రెండు రాయండి. మీకు అంటే అవి సాంస్క్రిట్ లో యదా తదా వాడారనుకోండి, యదా వృష్టి భవతి తదా విద్యుత్ నాస్తి. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు విద్యుత్ ఉండదు. యది వృష్టి భవతి తర్హి విద్యుత్ నాస్తి. ఇక్కడ టైం ని మనము స్పెసిఫై చేయట్లేదు, ఎప్పుడైతే అప్పుడు అన్నది చెప్పట్లేదు. వర్షం పడినప్పుడు విద్యుత్ ఉండదు, మీనింగ్ సేమే, కానీ మనము స్పెసిఫిక్ గా టైం గురించి చెప్పట్లేదు. అంటే ఈ సెంటెన్సెస్ లో మీకు ఆ క్లారిటీ అనేది అర్థం కాకపోవచ్చు, కానీ అక్కడ టైం బౌండ్ అనేది మాత్రం యదా తదాలో అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే 9 అవుతుందో అప్పుడు నేను లేస్తాను అని చెప్పాలనుకోండి, యదా నవవాదనం భవతి, అది ఎలా చెప్పాలో కరెక్ట్ గా, యదా నవవాదనం భవతి తదా అహం ఉత్తిష్టామి అని చెప్తాను. ఎప్పుడైతే నవవాదనం అవుతుందో అప్పుడు. 9ంటికి నేను లేస్తాను అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే 9 అవుతుందో అప్పుడు లేస్తాను, నేను 9ంటికి లేస్తాను. రెండు సేమేనా మీనింగ్? అలాంటి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట యదా తదాకి యది తర్హికి.
అంటే ఇక్కడ ఇప్పుడు టైం ఒకవేళ గురించి ఇది ఎగ్జామ్ లాగా పెట్టి మీరు ఇచ్చారనుకోండి, మీరు 2 రాసినా మీరు కన్సిడర్ చేస్తారు. కరెక్ట్. ఉమ్. అంటే అక్కడ స్పెసిఫిక్ గా టైం యథా తదా వాడండి అని చెప్తే యథా తదానే వాడాలి, లేదు అంటే యది తరహి అయినా పర్వాలేదు. ఓకే. హా. పాలు ఉంటే బాలకుడి కోసం ఇవ్వగలవు. క్షీరం ఇందాక భవతి తర్హి ఎందాక చెప్పుకున్నామండి దదస్తి. హా, క్షీరం భవతి అంటే క్షీరం అనేది ఒక పర్మనెంట్ థింగ్ కాదు కాబట్టి క్షీరం అస్తి చేత్, లేకపోతే క్షీరం యది క్షీరం అస్తి తర్హి బాలకాయ దదాసి. ఆహా. దదసి ఆ రెండిట్లో దదాసియా దదసియా అన్నది నేను చూసి చెప్తాను. అంటే ఇప్పుడు దదాసి అనే ఇప్పుడు దదాతి అంటే ఏకవచనం అని చెప్పారు, దదతి అంటే ప్లూరల్ అని చెప్పారు. అక్కడ ఇది కూడా అప్లై అయ్యిద్ది అప్పుడు. అదే అందుకే చూసి చెప్తాను. దదాతి దదాసి అని రాయాలి అప్పుడు. ఇలా అంటే మీరు అట్లా అనుకుంటున్నా. సాంస్క్రిట్ లో అది ఒక రూల్ అని చెప్పలేమండి ఎప్పుడు ఎలా మారుతుంది అన్నది. అందుకని నేను చూసి మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అదొక్కటే ఇప్పుడు వదిలేయండి. అస్థికి భవతికి మీరు ఇప్పుడు అస్థి అంటే పాలు అనేది ఒక నాన్ పర్మనెంట్ థింగ్. ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి, అది అక్కడే భవతి, ఎప్పుడైనా అక్కడే ఉంటుంది. ఓకే 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 మేడం. అలా చెప్పాలి. అంటే ఇక్కడ వాన వస్తే వాన ఉంటే అంటే కూడా అలానే వృష్టి అస్థి చేత అని చెప్పచ్చు. ఓకే ఓకే. కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ మీ లుక్ అంటే మనకి రాసింది బాగుండాలని కూడా వాడతారు. ఆ సాంస్క్రిట్ అనేది ఒక సాఫ్ట్ స్పోకెన్ అలా ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్. బట్ అస్థి చేత్ భవతి చేత్ రెండు మీనింగ్ అయితే సేమే. ఓకేనా? చెప్పాలి కదండి. ఇప్పుడు వాన ఉంటే విద్యుత్ ఉండదు అన్నప్పుడు యది వర్షం అస్తి తర్హి విద్యుత్ నాస్తి. కరెక్ట్. వృష్టి అని వాడాలి వాన అంటే. ఓకేనా? వృష్టి యది వృష్టి భవతి లేకపోతే అస్తి విద్యుత్ నాస్తి. వృష్టి అనాలంటే ఇప్పుడు అది పుల్లింగా అండి. అవును. ఓకే. అప్పుడు అంటే ప్రథమ విభక్తి వాడతాం అయితే ఇప్పుడు అక్కడ. కరెక్ట్. అంటే వాన అనేది ఒకటి మనం ప్రథమ విభక్తిలోనే చెప్పాలి. పరీక్ష ఉన్నప్పుడు విద్యార్థులు చదువుతారు. యదా పరీక్ష అస్తి తర్హి ఛాత్రాః పఠంతి. దాన్ని ఎప్పుడైతే విద్యార్థులు అంటే ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడే విద్యార్థులు చదువుతారు. యది పరీక్ష భవతి తర్హి ఛాత్రాః పఠంతి. ఇది నార్మల్ గా విద్యార్థులు ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుతున్నారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడు చదువుతారు అని చెప్పాలనుకో. అప్పుడు యదా పరీక్ష భవతి తదా ఛాత్రాః పఠంతి. అంతే. ఛాత్రాః అంటారా ఛాత్రాన్ అంటారండి? ఛాత్రాః ఎవరు చదువుతారు? విద్యార్థులు. విద్యార్థులని అనట్లేదు కదా. ఓకే ఓకే ఓకే. అందుకని విద్యార్థులు అన్నప్పుడు ప్రథమ విభక్తి. నేను ఎప్పుడు లేస్తే అప్పుడు కార్యాలయానికి వెళ్తాను. అహం యదా ఉత్తిష్టామి తదా కార్యాలయం గచ్చామి. వెరీ గుడ్. మీరు వస్తే సినిమాకి వెళ్దాం. యది యూయం ఆగచ్చసి తర్హి చిత్రం గచ్చామః. మళ్ళీ చెప్పండి. యది యూయం ఆగచ్చసి యూయం అన్నప్పుడు తర్హి చిత్రం గచ్చామః. ఓకే. నువ్వు ప్రశ్నను అడిగితే అతడు జవాబు చెప్పగలడు. యదా త్వాం ప్రశ్నం పృచ్ఛసి త్వమే వస్తుందండి. అదే కదా. అదే మేడం, అదే నాకు అక్కడ కన్ఫ్యూజన్ అయ్యాను. ఇప్పుడు మీరు చెప్పాక ప్రథమ పురుష ఇక్కడండి ప్రథమ విభక్తిలోకి వస్తాయనే విషయం నాకు అర్థమైంది. యదా త్వం ప్రశ్నం పృచ్ఛసి తదా అతడు అంటే సహా ఉత్తరం దదాతి.
ఓకే, వదతి కూడా కరెక్టే వస్తుంది, చెప్పగలడు అన్నాను కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు ప్రశ్నను అడిగితే యదా త్వం ప్రశ్నం పృచ్ఛసి తదా సహ సహ ఉత్తరం దదాతి, ఇస్తాడు. అలాగే అండి ఇప్పుడు ఎది అని కూడా అనొచ్చు కదండి ఇక్కడ. యది త్వం ప్రశ్నం పృచ్ఛసి తర్హి, అప్పుడు నువ్వు అంటే అదే మీనింగ్ వస్తుందండి. ఓకే, నువ్వు ఎప్పుడు ప్రశ్నను అడిగితే అప్పుడు అతడు సమాధానం చెప్తాడు అని. అంటే యదా త్వం ప్రశ్నం పృచ్ఛసి తదా సహ సమాధానం వదతి. కరెక్ట్, అది కూడా కరెక్టే. యది నువ్వు ప్రశ్న అడిగితే అతడు సమాధానం చెప్తాడు, ఎప్పుడు ప్రశ్నను అడిగితే అప్పుడు సమాధానం చెప్తాడు. అంటే ఇక్కడ నువ్వు అడగకపోతే అతడు సమాధానం చెప్పడు అన్న మీనింగ్ కూడా చెప్తున్నాం అన్నమాట మనం. యది అన్నప్పుడు నువ్వు అడిగినప్పుడు హీ విల్ రెస్పాండ్, అంతే. పెద్దగా ఇంత అంటే ఏదో చెప్పేస్తే అర్థమయ్యే అంత డిఫరెన్స్ ఉండదు, కానీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు గమనిస్తూ ఉండండి ఎక్కడన్నా మీకు సెంటెన్సెస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ రాముడు వచ్చినప్పుడు ఆడుకుందాము. యది రామః ఆగచ్చతి తర్హి క్రీడామః. వెరీ గుడ్. మేము వచ్చినప్పుడు వయం క్రీడశ్యామ, భవిష్యత్ కాలము. అలా కూడా చెప్పచ్చు, క్రీడిష్యామః. కరెక్ట్. మేడం ఓకేనా? ఇప్పుడు మీరు పైన అడిగిన క్వశ్చన్ నువ్వు ప్రశ్నను అడిగితే అన్నా, నువ్వు ఎప్పుడు ప్రశ్నను అడిగితే కాదన్నారు కాబట్టి ఎది తరిహి అని రాశాను. అది కూడా కరెక్టేగా? కరెక్ట్ కరెక్ట్, నేను అదే చెప్తున్నానండి. రెండింటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అయితే అంతే. ఓన్లీ యథా తదాలో మీకు ఆ టైం ని మెన్షన్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు అని టైం మెన్షన్ అవుతుంది అంతే. వీటన్నిటిని చేతితో కూడా రాయొచ్చు, సేమ్ మీరు చేతితో కూడా రాయండి వీటిని. వృష్టి భవతి చేత్ విద్యుత్ నాస్తి. వర్షం ఉన్నప్పుడు విద్యుత్ ఉండదు, అంటే వర్షం ఉన్నట్లయితే విద్యుత్ ఉండదు, లేకపోతే ఉంటుంది అనే ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట చేతికి. యది తర్హి ఉందనుకోండి, యది వృష్టి భవతి విద్యుత్ తర్హి విద్యుత్ నాస్తి, అంతే చెప్తున్నాం. వర్షం లేకపోతే అన్న ఆప్షన్ మనం చెప్పలేము అక్కడ. ఈ చేత్ వస్తే అది అడ్వాంటేజ్ అనమాట. నో చేత్ విద్యుత్ భవతి, విద్యుత్ ఉంటుంది, అలా అనమాట. ఓకేనా? మీనింగ్ ఏంటండి చేత్ మీనింగ్? ఉన్నట్లయితే, అయితే అని వస్తుందండి. మీరు వస్తే సినిమాకి వెళ్దామన్నారు అనుకోండి, యూయం ఆగచ్చత చేత్ చిత్రం పశ్యామః. నో చేత్ అంటే మీరు రాలేదు, అహం క్రీడామి, నేను ఆడుకుంటాను, అలా. ఇది చేతికి డిఫరెన్స్. ఇఫ్ దెన్ ఎల్స్ అనమాట. మీరు వస్తే ఈ పని చేద్దాం, రాకపోతే ఈ పని చేద్దాం అనేది చేత్ నో చేత్. అర్థమైందా? రెండు క్రియలు ఉన్న సెంటెన్స్ లో వాడతామండి. ఇప్పుడు మీరు వస్తే సినిమాకి వెళ్తా, లేకపోతే ఆడుకుంటాను. రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కండిషన్ కి ఆ కండిషన్ మీట్ అయితే ఒక పని జరుగుతుంది, మీట్ కాకపోతే ఇంకో పని జరుగుతుంది, అలా. అది చేతి వరకు ఆపేయచ్చు, నో చేతి కూడా రాయొచ్చు రాస్తే. ఓకే, మీరు వస్తే సినిమాకి వెళ్తా ఉన్నప్పుడు మీరు అప్పుడు కూడా యది త్వం ఆగచ్చసి చేత్, తర్హి రాసినప్పుడు ఇంకా యది తర్హి రాసినప్పుడు చేతి రాదు. ఇంకా యది త్వం ఆగచ్చసి తర్హి అహం చిత్రం పశ్యామః. మీరు వచ్చినప్పుడు రాయాలంటే యది తర్హి, యది తీసేయండి, ఇంకా త్వం ఆగచ్చసి చేత్ చిత్రం పశ్యామః. లేదు అంటే అన్నప్పుడు నో చేత్ అహం క్రీడామి. ఇప్పుడు ఈ రెండు కలిపి త్వం ఆగచ్చసి చేత్ చిత్రం పశ్యామః రాసాము. నో చేత్ క్రీడామి.
అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా ఎవరికన్నా? అంటే చేసినట్లయితే ఇట్లా, చేయకపోతే ఇట్లా అని కూడా కలిపి చెప్పొచ్చు. కరెక్ట్. అమ్మ వంట చేసినట్లయితే తింటాము, లేకపోతే తినము. అలా అంతేనా? లేనట్లయితే తినము. కరెక్ట్. మ్యామ్ లేనట్టయితే బయటికి వెళ్దాం. సంస్కృతిలో కూడా నో చేత్ అంటామా మ్యామ్? అవునండి. ఇంక దేంట్లో అంటారు మీరు నో చేతని? అంటే నో అంటే నేను ఇంగ్లీష్ లో నో చేత్ అంటున్నారేమో నో చేత్ అనుకుంటున్నాను. లేదు లేదు, నో చేత్ సంస్కృతిలో నో చేత్. అంటే ఇప్పుడు చేత్ నో చేత్ పక్క పక్కనే వస్తాయి కదండి. ఇప్పుడు త్వం ఆగచ్చేసి చేత్, ఆహా, ఆ, చిత్రం పశ్యామి నో చేత్ అప్పుడు వస్తుంది అంతే కదండి. పశ్యామహ. యది తర్హి ఏంటి అని అంటే కాంబినేషన్ అన్నమాట. యది వచ్చినప్పుడల్లా తర్హి రావాలి, యదా వచ్చినప్పుడల్లా తదా రావాలి. చేతికి నో చేతికి రెస్ట్రిక్షన్ లేదు. నో చేత్ అనేది మీరు ఎప్పుడైతే లేని పక్షంలో ఏం చేస్తున్నామో చెప్పేటప్పుడే నో చేతి వాడతాం, లేకపోతే వాడవసరం లేదు, చేతి వరకు ఆపేయచ్చు. యది త్వం ఆగచ్చసి తర్హి చిత్రం పశ్యామహ అన్నారు. అంటే త్వం ఆగచ్చసి చేత్ చిత్రం పశ్యామహ, నో చేత్ క్రీడామి. అంటే నో చేత్ అనేది లేకపోయినా పై సెంటెన్స్ మీనింగ్ఫుల్ సెంటెన్సే. ఓకేనా? నో చేత్ కలిపి వాడాల్సిన అవసరం లేదు. దాని ఏమండి? చేత్తు నో చేత్తు కలిపి వాడాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాదు. కరెక్ట్. ఓకేనా? ఇంక ఇవాళకి ఇక్కడితో కంక్లూడ్ చేద్దామండి. నేను మళ్ళీ నిన్నట్లాగా అంటే లాస్ట్ వీక్ లాగా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ప్రిపేర్ చేసి గ్రూప్ లో పెడతాను, వాటికి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇంకా ఈ పంచమి విభక్తి నుండి ఎక్కువ సింపుల్ అనిపిస్తాయి మనకు, ఆల్రెడీ తెలుగులో ఉన్నవి కాబట్టి ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేసుకుందాం. ఓకేనా? ఓకే ఓకే, మ్యామ్. ధన్యవాదः. పునర్మిలామः అండి. ధన్యవాదः మహోదయ.